ఈ కార్యక్రమం చేసుకోవడమే నాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది. పాసు పుస్తకాలు అనేది మేము పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. మళ్ళీ ఈరోజు కార్యక్రమం ఇది చేసుకుంటున్నాము అంటే దీనికి రెండు కారణాలు. ఒకటి, ఇలా చేసుకునే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు. ఆ రోజున సర్వేరాళ్ల కోసం దాదాపుగా 680 కోట్ల రూపాయలు, అదే విధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం, అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం 15 నుంచి 20 కోట్లు సుమారుగా మొత్తం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ విధానం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో ఈ రోజు దీనికోసం 15-20 కోట్ల ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక రిపాజిటరీలో పెడితే మీరు ఎక్కడ డాక్యుమెంట్లతో సంబంధం లేకపోయినా, మనం ఉన్నా లేకపోయినా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇందులో నంబర్ 1 గా ఉంది. 490 కోట్ల రూపాయలు గ్రామాల్లో ఈ సర్వే చేయడం వల్ల రాష్ట్రానికి ఇన్సెంటివ్ గా కూడా డబ్బులు తీసుకున్నాం మనం. వేరే రాష్ట్రం ఏది కూడా ఇంతవరకు ముందుకు వచ్చి ఇంత అద్భుతంగా చేయలేదు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.